హాయ్ ఫ్రెండ్స్, మనకి లైఫ్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం కళ్ళు తెరిచి మూసే లోపల రోజులు గడిచిపోతాయి, సంవత్సరాలు కూడా గడిచిపోతాయి. నా లైఫ్లో అలాగే అయింది. మేము నేను ఫస్ట్లో మ్యారేజ్ అయిన తర్వాత మేము వ్యవసాయం చేద్దామని వెళ్ళిన తర్వాత మాకు పొలం అనేది దొరకలేదు. తర్వాత వేరే దగ్గర పొలం చూసాము, అక్కడ అసలు సెట్ అవ్వలేదు. ఫస్ట్ అంజీరా పెట్టాము. అంజీరా పెట్టినప్పుడు ఫస్ట్ అది అసలు రాలేదు. చాలా ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే ఫినాన్స్ అని కాదు, నేల అనేది అసలు సెట్ అవ్వలేదు మాకు. సెట్ అవ్వనప్పుడు ఇంకా అక్కడ నుంచి వచ్చేసి వేరే దగ్గర పెట్టుకున్నా మాకు సరిపోయేది. మేము అక్కడే ఉండి ఇంకా అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చుకోవాలి. వదిలేసి ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాము, మళ్ళీ వదిలేసి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి అక్కడే ఉన్నాము. అప్పులు అయితే తీరాయి, కానీ మాకు టైం అనేది 10 years వేస్ట్ అయిపోయింది. 10 years టైం వేస్ట్ అయిపోయింది. ఇప్పుడు దానివల్ల అది వదిలేసి రాకుండా అక్కడే చేసి చేయడం వల్ల వేరే వాళ్ళందరూ పక్కకు వచ్చేసి పెట్టుకున్నారు, మంచిగా సంపాదించుకున్నారు, అంతా బాగుంది. మాకు కాకపోతే మేము చేసాము, దానివల్ల మాకు ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది. అంటే మేము ఇప్పుడు ఎక్కడ ఏదైనా దానిమ్మ తోట పెట్టినా, ఏదైనా వెజిటేబుల్స్ పెట్టినా, పెట్టినా, ఏ పంట పెట్టినా మేము తీయగలిగిన నమ్మకం అయితే మాకుంది. ఏమైనా చేయగలము. వ్యవసాయంలో అన్ని విధాలా మాకు క్లారిటీ అనేది వచ్చింది. కాకపోతే మేము మనీ అనేది చాలా లాస్ అయ్యాము. చాలా స్ట్రగుల్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. ఎన్నో అవమానాలు అనుభవించాము. ఎంతోమంది చేత మాటలు పడ్డాము. నాకు తెలియని విషయం ఏంటంటే, అసలు ఒక తప్పు మనము చేయనప్పుడు మనం ఎందుకు ఒకరి చేత మాట అనిపించుకోవాలి, అవమానపడాలనే విషయం నాకు అసలు అర్థం కావట్లేదు. అసలు మనుషులు ఎలా ఉన్నారంటే తేలిగ్గా మనుషుల్ని మాట అనేస్తున్నారు. దాంట్లో మనకు అసలు వాళ్ళు తప్పు ఉందా లేదా, అసలు ఏం జరిగిందనేది తెలుసుకోరు. అయిపోయినాయా, డబ్బులు మొత్తం అయిపోయినాయా అంటారు. వాళ్ళకి ఏం తెలుసండి ఏం జరిగింది ఏంటనేది తెలియదు. ఊరికే నోట్లో మాట కదా అని తేలిగ్గా అనేస్తూ ఉంటారు. యాక్చువల్గా అక్కడ జరిగింది అనేది ఎవరు పట్టించుకోరు. నాకు చాలా బాధ అనిపించేది. అసలు కొంతమంది మాట్లాడితే చాలా టూ మచ్గా చేసేవాళ్ళు. ఇప్పుడు చాలామంది కొన్ని బిజినెసెస్ చేస్తూ ఉంటాము, లాసెస్ వస్తూ ఉంటాయి. అంటే ఏది అందరూ ఎవరి జీవితాన్ని నాశనం చేసుకోవాలని ఎవరు చేయరు. మనకి ఒకసారి ఒక ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ దాన్ని మనం చేయం కదా, మనం దాన్ని రెక్టిఫై చేసుకుంటాము. మినిమం ఆ విషయం కూడా తెలియకుండా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉంటారు.